ఏందమ్మా అంత లైన్ పెట్టిర్రు ఏమైనా ప్రసాదం పెడుతుర్రా? ఏ లేదమ్మా. మరి పింఛన్ పంచుతుర్రా? ఏ కాదు. మరి ఎందుకు లైన్ పట్టిర్రు? ఇవి తెలిసే కదా గంగవ్వ. ఆవు తెలిసే, మన 10,000 బాకీ ఇచ్చినా, ఇప్పుడు దానికోసం వచ్చిన. అయ్యో నువ్వుగా బాగా ఇచ్చినా అయితే లైన్ పట్టిగా. అయ్యో మీరు ఎందుకు నవ్వుతుర్రు? నన్ను ఎందుకు లైన్ పట్టమంటుర్రు? ఎందుకంటే మేము కూడా బాకీ ఇచ్చినాం. అత్తమ్మ ఏమైంది నీకు? రోజు రోజుకి గింత ఘోరం తయారైతున్నవేంది అసలు నువ్వు? ఏమైందా? ఏడబడతాడ బాకీలు వేసుకుంటా మన ఇజ్జత్ అంతా తీస్తున్నావు. ఇంతకు ముందు చక్కెర కోసమని కిరాణం షాప్ లో పోతే సేటు మీ అత్త ముద్దర పెట్టిందంట, అంత ఇజ్జత్ అనిపించింది నాకు. ఏందే బాగా మాట్లాడుతున్నావు? నేను ఆడ ఉద్దర పెట్టుకుంటా తెస్తే తింటలేవా నువ్వు? నేనే తింటున్నానా? నువ్వు తెచ్చినాయని ఉద్దరని నాకు తెలియదు కదా. అవును గాని నెలకు 2,000 పింఛన్ వస్తుంది. మీ కొడుకు దుబాయ్కి వెళ్ళి ఖర్చులకు పంపిస్తుండు, అయినా కానీ ఉద్దర ఎందుకు పెడుతున్నావు అత్తమ్మ నువ్వు? కావాలి నీకెందుకే? ఊకున్న కొద్ది బాగా మాట్లాడుతున్నావు. సకా కూరగాయలు అట్లా కాదత్తమ్మా. కొడుకు అయితే రానావు, నీ సంగతి చెప్తా. ఉన్నారా అలా? గీ వేస్ట్ది ఇప్పుడు వచ్చింది మళ్ళా. నర్సు నువ్వా కూర్చుందా? ఏం కూర్చున్నా ఏమో పో. ఆయన ప్రవళిక కూరగాయలు పోతున్నావా? అవును పెద్దమ్మ, ఇక కూర పొయ్యి మీద వేయాల. సరే గాని అవునే గాంగు, ఇంకా పైసలు తీసుకొని ఎన్ని రోజులు ఆయనే అడ్డు మీద అడ్డైతుందిగా, నువ్వు మాత్రం పైసలు ఇచ్చట్లేవు. అవునే నర్సు, నీకంటే కోపం గాని నా దగ్గర ఉంటే పోతాయి నీ పైసలు. నా దగ్గర ఉంటే బ్యాంకులో భద్రంగా ఉన్నట్టేనే తీరం కొద్ది తప్ప. ఏమరక తీరం కొద్ది ఇస్తాడు, తీరం కొద్ది. నువ్వు 1,00,000 రూపాయలు తీసుకొని 5 ఏళ్ళ దినం అవుతుంది. ఆ 1,00,000కు 1,00,000 అయినాయి. ఎప్పుడు ఇంకెప్పుడు ఇస్తావా? నేను చచ్చిపోయినప్పుడు ఇస్తావా? నువ్వు వచ్చినగానే ఇయ్య నేను పైసలు. అవునే నర్సు, గట్లా అంటావు. ఒకటే ఊరు, ఒకటే ఇల్లు దగ్గర, ఊకే ముఖాలు చూసుకుంటాం. అట్లా అనుడు మంచిది కాదే నర్సు. గట్లా అంటావేమే సచ్చినాకి ఇస్తావా అని. మరి నువ్వు గిన్ని రోజుల నుంచి పైసలు ఇవ్వకపోవడం కరెక్టేనా? అయ్యో ఇస్తే తీయే. ఆయన గంగు 15 రోజుల టైం ఇస్తున్నా. 15 రోజుల కల్లా పైసలు గట్ట కట్టలేమనుకో, మంచిగా ఉండదు నేను చెప్తున్నా. ఏందే ఏం చేస్తావే? బాగా మాట్లాడుతున్నావు, అప్పటి నుంచి చూస్తున్నా. ఏందో బాగా నోరులేస్తుంది. ఆవు బాగా జాప్తలు ఎత్తది. ఇత్తన్నా కదా ఇత్తా, ఎక్కత కొర్ర చక్కా నాడికెళ్ళి. ఏందో మీద మీద కత్తను మాట్లాడే పడినప్పుడు నా పైసలు నాకు నా ముఖం మీద పడే. అయ్యో అత్తమ్మ ఆగు, ఏమైంది పెద్దమ్మ ఆగు. నన్ను ఆగమంటావు? మీ అత్త విషయం ఎట్లా మాట్లాడుతుందా? నేనేం మాట్లాడినా ఎందుకు ఉందా? ఏ గంగు, మర్యాద మాటలు మంచిగా రాని. బాకీ తీసుకునేది కాక ఇంకా మాట్లాడుతున్నావా? నీకేందే మర్యాద ఇచ్చుడు? 1,00,000 రూపాయలకు ఒక 10 ఏళ్ళు ఆగుతలేవు, నీకు మర్యాద ఇయ్యాలా? ఏ నీతో నాకు లోన్లు అవసరం లేదు, నా పైసలకు వరే. నీ అబ్బాయి ఇది ఎప్పితే ఈనది కానీ ఇట్లా ఎక్కడి నీకు పైసలు? పైసలు లేవు నా. ఎక్కడియా? మరి ఏందే కాయిదా రాసుకున్నాం ఏమన్నా? రూపాయలు ఇయ్యవా? అవునే గుమ్మడికాయ మొక్కదానా? నువ్వు గిట్లా చేస్తావు, నీ ఒక కాగితం రాపించుకొని పెట్టుకున్నా. నువ్వు సంతకం కూడా పెట్టినావు కానీ యాది మరిచినావా? ఇగో చూడు. ఓ ఈ పొట్టిది బగ్గుషారు ఉన్నది. అది వాళ్ళదేమో నేను పెట్టినా కాగితం సంతకం పెట్టినా నేను. ఓ పిస మిత్రుదేనా? ఇది నీదేనా చూసుకో. ఏది? అవునేమి ఇది నాదేనేమి. ఏం చేస్తా? రూపాయి ఇవ్వ ఇప్పుడు. అబ్బా అత్తమ్మ ఇక కూర అయినట్టే, పెరుగు ప్యాకెట్ తీసుకురా తిందాం ఇక. సరే తీసుకొస్తా, పైసలు ఇయ్యు. నా దగ్గర ఏడి అత్తమ్మ పైసలు? నా పింఛన్ పైసలు నువ్వే తీసుకున్న పడుతుంది, నా మజూర్ పైసలు నువ్వే తీసుకున్న పడుతుంది. తేపో నువ్వే. నీ అబ్బాయి ఇది ఇచ్చే 3,000 రూపాయలు మొత్తం నేనే తీసుకుంటున్నానట. ఏంటిది అత్తమ్మ? సరే తీసుకొస్తా. ఇంకో సరే అత్తమ్మ.
ఎట్లేదే కిరాణం షాప్కు పెరుగు పాకెట్దైనా పోతున్నానే. సరే గాని నెల కింద 2000 చేపాయి తీసుకున్నావు, యాది ఉన్నదా యాది లేదా నీకు? మాది ఉన్నదే. మరి ఇయ్యవాయే. నీ అవ్వ దీనికి ఏదన్నా ఒకటి చెప్పాల. ఎందుకు ఇయ్యనే? అయితే మొన్న ఏమైందంటే, మొన్న ఒక సామి దగ్గర చూపించుకుంటే నీ రాసి మంచిగా లేదు, నెల దాకా ఓళ్ళకు ₹1 ఇయ్యకద్దని అన్నాడే. అందుకోసం ఇయ్యలేనే. 15 రోజులు అయింది, ఇంకా 15 రోజులు అయినాక నీ పైసలు నీకు ఇత్తనే. నిజమాయే? నీకు అబద్ధం చెప్తున్నా నేను. సరే సరే మర్చిపోకు మరి. నీకెందుకే బాధ, నేను ఇత్తపో. నీ అబ్బాయి ఇయ్యాల లేసి ఓళ్ళ మొక్కను చూసినా కానీ మొత్తం బాకిలో ఎదురైతున్నారు అందరు. సేటు ఒక పెరుగు పాకెట్ ఇయ్యు. ఆగో అమ్మా, నువ్వా? బాగా రోజులైతుంది రాక. సామానికి వేరే షాప్కు పోతున్నావా ఏంది? అబ్బాయికి ఏదన్నా ఒకటి అబద్ధం చెప్పాలి. ఇంకా సేటు నీ షాప్ ఇడిచిపెట్టి నేను వేరే షాపులకు పోయి సామాన్ తెచ్చుకుంటున్నా. సేటు నీ షాపులనే తీసుకుంటా నేను. అయితే 15 రోజుల కింద నాకు పానం హుషారు లేకపోతే మా అల్లుడు నెలకు కావాల్సినంత సామాన్ తెచ్చిచ్చిండు సేటు. అందుకోసమే రాలేను షాప్కు. సరే సరే అమ్మా, పాతయి ఖాతా బాగా అయింది, ఇక అవి ఇయ్యు. బాగా రోజులైతుంది. సరే సరే సేటు, మన పైసలు ఎటు పోతాయి? ఇత్తగాని ఇప్పుడు ఒక పెరుగు పాకెట్ ఇయ్యు. ఇత్తని ఆడేది దగ్గర కాబట్టి నువ్వు ఇచ్చు లేదు, నేను తీసుకున్నావు లేదు. సేటు నువ్వు గాపూర్తో నమ్మకపోతే ఎట్లా ఇప్పుడే తీసుకొచ్చి ఇత్తాగు. దుకాణాలకు అసలుకే రాను మళ్ళా. సరే సరే అమ్మా, కొద్దిగా జల్దీ ఇయ్యు, నేను కూడా సామాన్ తెచ్చుకోవాలి కదా, నాకు ఇబ్బంది అవుతుంది. సేటు ఒక వారం రోజులు ఆగు, ఇచ్చేస్తా. ఇంకేం? సరే మరి. సరే అంటున్నావు, తెచ్చి ఇమ్మంట పెరుగు పాకెట్. ఇగో ఇస్తున్నా, ఆగు. సేటు ఇది ఖాతాలో రాసుకో. అయ్యో అమ్మా, ఈ పెరుగు ప్యాకెట్ కూడా ఖాతాలో రాసుకుంటా? భలే ఉన్నావమ్మా నువ్వు. ఆగో ఓల తమ్ముళ్ళు మీరు గిట్లా వచ్చిర్రు, ఈ ఆడ షూటింగ్ తీస్తుర్రు. నా ముఖం చెప్తున్నావురా? అడు చెప్పు. నువ్వు నవ్వుతున్నావు? మన్నోళ్ళ తెలుసా? ఎవరు పేరు చెప్తే వాళ్ళు కూడా భయపడరు. ఎవరు పేరు చెప్తే ఉత్తానే నవ్వుతుందో, ఎవరు పేరు చెప్తే బాత్రూమ్ కూడా రాదు. అయినానే మా అన్న అమ్మా రౌడీలా? మీ అత్తమ్మ ఎక్కడా లేదా? మా అత్తమ్మనా ఈ పక్కింటోళ్ళ ఇంటికి పోయింది. అన్నా పక్కింట్లోకి పోయిందడా. ఓంబా మనం రౌడీలంబే, మనం ఎందుకు పోతాం? ఏయ్ మీ అత్త మనం పో. సరే పిలుసుకొత్తా. కడే చూస్తున్నావే? అన్న నిలబడి ఎంతసేపు అవుతుంది? కూర్చోయా అన్నా కూర్చుందా అన్నా? అత్తమ్మ అత్తమ్మ నీకోసం మన ఇంటికి రౌడీలు వచ్చిర్రు అత్తమ్మ. రౌడీలా? అబ్బా నేను ఎందుకు వచ్చిండ్రా? నడే 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 నడే. ఏరే ఏరే. అగో అత్తమ్మ ఇగో వీళ్ళే. వీళ్ళేనా? అయ్యో గీడాయే. రౌడీ కాదు, రవి లెక్క ఫీల్ అవుతాడు. ఏందయ్యా గిట్లా వచ్చినావు? నీకు తెలియదా ఎందుకు వచ్చినావు? 10,000 తీసుకొని 10 నెలలు ఎప్పుడు ఇస్తావు? అయ్యో ఇప్పుడు లేవయ్యా, ఒక్క 2 నెలలు ఆగు ఇత్తా. 2 నెలలు అయినాక ఇత్తా అయ్యా. నువ్వు ఇట్లా నెలల మీద నెలలు కట్టకుంటే అడ్డి మీద అడ్డ ఇస్తున్నాడా? కనీసం అడ్డి పేదలు కట్టు. అయ్యా నా ఆరోగ్యం మంచిగా ఉండలేదు, నువ్వు ఊకే ఇట్లా వచ్చి పైసలు అడిగితే మంచిగా ఉండదు. ఏందమ్మా నోరు బాగాలేస్తుంది?
అయ్యో అత్తమ్మ ఎందుకు వచ్చిన లొల్లి అయిన పైసలు నాకు పడేయ్యు. ఏ అమ్మా మంచిగా మాట్లాడు, పడే గిడే అంటున్నావు. ఏ నువ్వు ఆగే. ఏ అయ్యా ఒక్క నెల అయినాక రాపో అడ్డి అసలు నేను కిత్తపో. నెల రోజులు కాదు, వారం వారం తర్వాత వస్తా. పైసలు ఇవ్వలేవు అనుకో, తెలుసా నా గురించి. ఏంద్రా అప్పటి నుంచి చూస్తున్నావు బగ్గొరుతున్నావు. 10,000 ఇచ్చి 10 మాటలు 10 నెలలు అన్న అయితలేవు. అత్తమ్మ నువ్వు ఆగత్తమ్మా బాగు. ఏ నువ్వు ఆగే. అవురా నువ్వు పెద్ద రౌడు అనుకుంటున్నావు ఏంద్రా? ఏ గంగు మాటలు మంచిరాని, నేను ఓలో తెలుసు కదా. నువ్వు అనివిరా పిల్ల బచ్చా నాయలా రూపాయి ఏం చేసుకున్నావు చేసుకోమా. ఏం చేస్తానా, నా పైసలు నాకు ఇయ్యకుంటే మెడల బంగారం గుంజుకపోతా. అవురా బంగారం గుంజుకపోతావా? గీదా ఇది నా మొగడు ప్రేమ కొద్ది ఇచ్చిండ్రా ఈ సైను. నువ్వు ఎట్లా గుంజుకపోతావురా? అవురా అమ్మా అన్న కొడతావా? పంచాయతీ గెలిపిస్తావు. గంగు ఏమైంది? ఇంకో నీతోని మాట్లాడు వర్రి వర్రి. ఇంకో ఇట్లా అయినా నేను గిట్లా చచ్చిపోతే నీ పేరు లీటర్లా రాసి చచ్చిపోతా. నేనేమన్నా, నువ్వేమో వేసుకున్నావు? నాకేమన్నా అయితే నీ బాధ్యతనే. అయ్యో అత్తమ్మ, అయ్యో అత్తమ్మ, మా అత్తమ్మకి ఎప్పుడు ఇట్లా కాలే, నువ్వే ఏదో చేసినావు. నేనేం చేసినా? నేనేం చేయలే. హాస్పిటల్ కూడా మరి. అద్దు ఏటద్దు, మా అత్తమ్మకి ఏమన్నా కావాలి అప్పుడు చెప్తా నీ సంగతి. నేనేం చేయలే. కావాలండి 10,000 తీసుకో, నువ్వు హాస్పిటల్ ఇవ్వబట్టి మేము పారా. అత్తమ్మ 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 ఆడు మైండ్ లేవు లేవు. అబ్బా మంచి పని చేసినావు అత్తమ్మ. మరి లేకుంటే ఏంది? అది తాపకు పైసలు అని అయితే మనం ఊకుంటామా? మొత్తానికైతే మళ్ళీ ఇంకో 10,000 ఆడి దగ్గర వసూలు చేసినాం. మరి ఇంకేంటి, దసరాకు సీరియల్ కొనుకొచ్చుకుందాం పాయ్. మంచిగా బోల్తా పడగొట్టాం అన్ని. అసలు ఇస్తున్నాం కదా అని. హాయ్ ఫ్రెండ్స్, ఇది మన అప్పుల గంగు వీడియో. అప్పుల గంగు వీడియో ఎట్లా అనిపించిందో వీడియో కింద కామెంట్ చేసి అందరు చెప్పండి. గంగు ఏం చెప్తావు? కాదు నువ్వు గట్లనే కొడతావా బాకీలు తీసుకొని? తప్పు కదా అది? తప్పు కాదు, తప్పు కదా? రైటేనా? అంటే కాదు, నువ్వు సమాజానికి ఏం చెప్తున్నావు? అట్లనే ఏమని చెప్తున్నావా? సమాధానం ఏంది? అందరిగా పెట్టి సమాజంకి అట్లనే చెప్తావా? సమాజం ఏ అందరు నా లెక్క అట్లా వేయకుండ్రి. మనం ఎట్లా తీసుకున్నామో లేదు నీకే ఇచ్చి. మనం ఎట్లా తీసుకుంటున్నామో పైసలు ఏ ప్రకారంగా తీసుకుంటున్నామో ఆ ప్రకారంగా ఇయ్యాల. మన భవిష్యత్తులో లెక్క మన పిల్లలకు సుగా బాకీలు పుడతాయి. మనం ఎగబెట్టద్దు. ఇది వీడియోలా నేను అట్లా చేసిన, కానీ మీరు అట్లా వేయద్దు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, మేము ఏదో కామెడీ క్రియేట్ చేయడానికి మాత్రమే అట్లా చేసినాం, కానీ నిజ జీవితంలో అప్పించిన వాళ్ళు ఉంటే అట్లా ఏ కుర్రి ప్రాపర్ గా కడితే మనకు తర్వాత కూడా మనం తీసుకున్నప్పుడు నీతి కొద్ది తీసుకోవాలి, నీతి కొద్ది ఇచ్చారు వాళ్ళు. అది అట్లా మనకు లంగతనం దొంగతనం వద్దు. ముఖ్యంగా అయితే మన వీడియో విషయంలో అయితే ఎవరు అసలు చేయరని మాకు తెలుసు. ఓకే, మన వీడియోలు చూస్తే అందరూ పర్ఫెక్ట్ ఉంటారు. అట్లా లంగతనం ఏం మనుషులను మాకు తెలిసి ఎట్లా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టుర్రి. మేమేం చేస్తాం? మేము వీడియోని చూస్తాం. బాయ్. మన అందరం కలిసి వీడియోని చూద్దాం. లైకులు కొట్టుండ్రి. బాయ్. పైసలు